కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ఈసారి 400+ సీట్లు కావాలని, అందుకు ఆంధ్ర కుటుంబ సభ్యులు కూడా కృషి చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ను చూడాలనుకుంటే ఎన్డీఏకు 400 సీట్లు వచ్చేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రులు సవ్యమైన పరిపాలన అందించడం, దానికన్నా అవినీతిపైన ఎక్కువ దృష్టి పెట్టారన్నారు. అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షిస్తే అందరూ ముందుకొచ్చి ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని అభ్యర్థించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కోటప్పకొండ దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్లు భావిస్తున్నానని, ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయని, ఈసారి ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లు రావాలన్నారు. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ను చూడాలనుకుంటే ఎన్డీఏకు 400 సీట్లు వచ్చేలా మీరు కృషి చేయాలన్నారు. ఎన్డీఏ కూటమికి ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ భావాలను కలుపుకొని ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ కూటమిలో చేరే భాగస్వాముల సంఖ్య పెరిగితే బలం పెరుగుతుందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి చేసిన కృషిని గుర్తించాలన్నారు. ఎన్డీఏ కూటమి లక్ష్యం వికసిత భారతదేశమని, ఏపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలన్నారు. అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్ర మంత్రులు అవినీతిపైనే దృష్టి పెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీ, వైసీపీ వేర్వేరు కాదని, ఒకే వరలో ఉన్న 2 ఖడ్గాలని పేర్కొన్నారు. ఒకే కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు వేర్వేరు పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న కోపాన్ని చాలా తెలివిగా కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చూస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మళ్లకుండా ఎన్డీఏకి ఓటు వేయాలన్నారు. की ताकत बढ़ रही है। चंद्रबाबू नायडू और पवन कल्याण दोनों लंबे समय से आप लोगों के हक के लिए, आंध्र के विकास के लिए दिन रात आपके लिए काम करते रहे हैं। एनडीए का लक्ष्य है विकसित भारत के लिए विकसित आंध्र प्रदेश का निर्माण। आंध्र प्रदेश में एनडीए की डबल इंजन सरकार होने से यहाँ के विकास को और गति मिलेगी। गरीब की सेवा करने वाली सरकार है, गरीब की चिंता करने वाली सरकार। हमारी सरकार के 10 साल में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। पूरी दुनिया में एनडीए सरकार के विकास कार्यों की चर्चा हो रही है। एनडीए सरकार ने आंध्र प्रदेश में गरीबों को पीएम आवास योजना के करीब 10 लाख घर दिए हैं। यहाँ पलनाडु में गरीबों को करीब 5000 पक्के घर बनाकर दिए गए हैं। जल जीवन मिशन के तहत आंध्र प्रदेश के करीब 1 करोड़ परिवारों तक नल का कनेक्शन पहुंचा है। आयुष्मान भारत योजना के तहत यहाँ 1.25 करोड़ से ज्यादा गरीबों ने अपना मुफ्त इलाज कराया है। आज एनडीए सरकार की वजह से यहाँ पलनाडु के 5 लाख से ज्यादा जरूरतमंदों को मुफ्त राशन भी मिल रहा है। हमारी सरकार किसानों की छोटी छोटी जरूरतों को भी ध्यान रख रही है। पीएम किसान सम्मान निधि के तहत यहाँ पलनाडु के किसानों को 700 करोड़ रुपए से ज्यादा दिए गए हैं। यहाँ केंद्र सरकार की योजनाएं और बेहतर तरीके से लागू हो, इसके लिए आपको ज्यादा से ज्यादा संख्या में एनडीए के सांसद, एनडीए के विधायक, इनको जिताना है। एनडीए के सभी सांसद, एनडीए के सभी विधायक बहुत सेवा भाव से आपके लिए काम करेंगे, ये मोदी की गारंटी है।
రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదేనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పేదరికం లేకుండా చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల అని, మనమందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా పరంగా ఎన్నో ఇబ్బందులు పడుతోందని, ప్రభుత్వ భవనాలు తాకట్టులో ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలని, అందుకే ఈ పొత్తు అని పేర్కొన్నారు. దేశంలో ఎన్డీఏ 400+ సీట్లు వస్తాయని, ఏపీలో 25 ఎంపీ సీట్లు గెలిపించే బాధ్యత ప్రజలదే అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఇదని, 5 ఏళ్లలో విధ్వంస, అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనమయ్యాయన్నారు. ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికే 3 పార్టీలు జట్టు కట్టాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. తమ జెండాలు వేరే కావచ్చు, తమ ఎజెండా ఒక్కటే, అది సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణని పేర్కొన్నారు. ప్రధానమంత్రి అన్న యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమాన్ నిధి, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారన్నారు. భారత్ను నెంబర్ 1 దేశంగా మార్చే శక్తి ప్రధానికి ఉందన్నారు. భారతీయులు శక్తివంతమైన జాతిగా చేయటం ఆయన ఆశయమని, దేశం దూసుకుపోతోందని చెప్పారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశారని, గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారన్నారు. జగన్ అధికార దాహానికి బాబాయ్ బలయ్యారని, 2 చెల్లెళ్లు రోడ్డెక్కి జగన్కు ఓటు వెయ్యవద్దని చెబుతున్నారంటే ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. 3 పార్టీలు జెండాలు వేరు కావచ్చు, మా జెండా ఒకటే, అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. అదే సమయంలో ప్రజల కోసం తప్పించే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఆయుష్మాన్ భారత్, జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ. సంక్షేమ పథకాలు అందిస్తూనే దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతి శక్తి, భారత్ మాల వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ గారు. డిమానిటైజేషన్, జిఎస్టి వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు. ఆయన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నరేంద్ర మోదీ రాక బలాన్నిచ్చిందన్నారు. ఎన్డీఏ పునర్కలయిక 5 కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గుజరాత్లోని ద్వారకా నుంచి వచ్చిన మోదీ ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారన్నారు. రామరాజ్యం స్థాపన జరగబోతోందని, ధర్మానిదే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం అని పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. 2014లో తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోందన్నారు. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే ఆయన వచ్చారని, అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారిగా మారారని, దేశమంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఏపీలోని మద్యం షాపుల్లో మాత్రమే నగదు చెలామణి చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24% ఉండగా ఈరోజు 3% దిగజారిపోయిందన్నారు.
అయోధ్యలో రామాలయం కట్టిన మోదీకి రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన చిటికిన వేలంత రావణాసురుణ్ణి తీసేయటం కష్టం కాదన్నారు. డబ్బు అండ చూసుకొని ఏదైనా చేయగలనని జగన్ విర్రవీగుతున్నాడని అన్నారు. రామరాజ్యం స్థాపన జరగబోతోందని, ధర్మానిదే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠమని పవన్ అన్నారు. 2014 తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది, ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం. అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. బిడ్డలకి అండగా ఉండే దుర్గమ్మ తల్లి అయ్య కంటే ఒక ముద్ద ఎక్కువే పడద్ది. అలాంటి తల్లి ఆశీస్సులతోటి మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం. మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే, ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అధికారికంగా ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది. దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం, కరప్షన్ తగ్గిద్దాం, బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది. ఉదాహరణకి సారా తీసుకుంటే, ఏరక్ వ్యాపారమే తీసుకుంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు, అతను ఒక సారా వ్యాపారి. అతను ఈ రోజున 1,13,580 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అఫీషియల్ గా అన్అఫీషియల్ గా సేల్స్ అది పెట్టారు. కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ 84,050 కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్చెక్కర్ కానీ 10,000 కోట్ల రూపాయల జీఎస్టీ ఎవేషన్ జరిగింది. అనుమతి లేని రాజకీయ ప్రకటనలను వెంటనే తొలగించాలని, ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు పరచాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల అధికారులకు ఆదేశించారు. ఇంకా విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగులను, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జిల్లా ఎన్నికల అధికారులకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగులను, పోస్టర్లు, కటౌట్లను తక్షణమే తొలగించాలని హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాలు, కరకట్ట మార్గంలోనూ అనుమతి లేకుండా ఉన్న హోర్డింగులను తక్షణమే తొలగించాలని సూచించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్కు సీఈఓ ఆదేశాలిచ్చారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో, బహిరంగ స్థలాల్లోనూ, 48 గంటల్లో ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లోనూ అనుమతి లేకుండా ఉన్న రాజకీయ ప్రకటనలను తొలగించాలని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఈ నియమ నిబంధనలను పటిష్టంగా అమలుపరిచేలా చూడాలన్నారు. విజిల్లో అందే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోపు, ఎన్నికల సంఘం నుంచి అందే ఫిర్యాదులపై అదే రోజు, మీడియాలో ప్రచురితమయ్యే ఫిర్యాదులపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని సీఈఓ మీనా ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 ప్రారంభమయ్యే పరీక్షలకు మొత్తం 7,25,000 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కానున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను 8:45 నుంచే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. మొత్తం 7,25,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. 3,473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ దేవానంద రెడ్డి తెలిపారు. ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దేశంలో, రాష్ట్రంలో, నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, వారి సేవలు అభినందనీయమని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నారని కొనియాడారు. ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్, విజయవాడ ఈస్ట్ జమ్స్, ఈస్ట్ రాయల్ లయన్స్ క్లబ్, చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుణదల సెంటర్లోని తమ్మినేని హాస్పిటల్లో ఉచిత మధుమేహ, రక్తపోటు వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దేశంలో, రాష్ట్రంలో, నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, వారి సేవలు అభినందనీయమన్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నారని చెప్పారు. జాస్తి ప్రసాద్ మంచి ఆలోచనలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. అనేక మంది ఆలోచనలను మార్చి వారిని సేవా కార్యక్రమాల వైపు నడిపించే విధంగా లయన్స్ క్లబ్ ఉందన్నారు. మంచి సేవా కార్యక్రమం ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ దేశంలో కానివ్వండి, లేకపోతే మన నగరంలో కానీ అనేక సేవా కార్యక్రమాలు, అనేక మంది ప్రతిరోజుగా మేము అనేక మంది పేద ప్రజలను కలుసుకున్నప్పుడు చాలామంది మాకు ఎదురవుతారు. ఫలానా మెడికల్ క్యాంప్ ద్వారా మాకు మంచి జరిగింది, లేకపోతే ఫలానా ఐ క్యాంపుల ద్వారా మాకు మంచి జరిగింది అని చెప్పాను. ఈరోజు ఎటువంటి స్వార్థం లేకుండా పేద ప్రజానీకానికి సేవ చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు లయన్స్ క్లబ్ అనేది ఏర్పాటు చేసి అనేక ప్రాంతాల్లో, అనేక నగరాల్లో, అనేక గ్రామాల్లో ఈరోజు లయన్స్ క్లబ్ ద్వారా వేలాది మందికి, లక్షలాది మందికి మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇందాక మా జాష్ ప్రసాద్ గారు పెద్దలు అంటే అదొక కార్యక్రమంలో కాదు, దాని ఒక బాధ్యతగా తీసుకున్నారు. అనేక సందర్భాల్లో కానీ నెహ్రూ గారితో గారు కానివ్వండి, మాతో గారు కానివ్వండి, దీన్ని మీరు బాగా చేసుకుంటే మంచిదని చెప్పిన అనేక సందర్భాల్లో చెప్పిన. అనంతరం క్లబ్ అధ్యక్షులు జాస్తి ప్రసాద్ మాట్లాడుతూ 2011 నుంచి నిర్విఘ్నంగా రక్తపోటు, మధుమేహం శాశ్వత ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా కారణంగా నిర్వహించలేదన్నారు. కొన్ని వందల మందికి ఆరోగ్య పరిరక్షణ చేస్తున్నట్లు తెలిపారు. వైద్యులు తమ్మినేని రామకృష్ణ, తమ్మినేని పద్మ ఆధ్వర్యంలో ప్రతి శిబిరంలో 150 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ సహకారంతో 3 నెలల మధుమేహం సగటు తీసే పరికరాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. శిబిరానికి సంబంధించిన రికార్డును డిజిటలైజేషన్ చేసి నివేదికను తయారు చేసి పొందుపరచడం జరుగుతుందన్నారు. కొత్త వైద్య విధానాలను అమలు చేస్తూ వినూత్నంగా వైద్య పరీక్షలు చేస్తూ ఆరోగ్యం పరిరక్షించడంలో సఫలీకృతమయ్యామని చెప్పారు. మరి ఇట్లాగే ప్రతి ఏదైతే ఇక్కడ మనం క్యాంపు చేస్తున్నామో దానికి సంబంధించిన రికార్డు మొత్తం డిజిటలైజేషన్ చేసి కంప్యూటర్లో దాన్ని పొందుపరిచి ఏ నెల ఎవరెవరికి ఎంతంత నివేదికలు వచ్చినాయి, ఏ రకం మందులు వాడుతున్నారు అనేటువంటి సమగ్ర వివరణతో కూడినటువంటి ఎక్సెల్ షీట్లో అవన్నీ కూడా ఆ యొక్క మందుల్ని, ఆ పేషెంట్ వివరాలను కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం లేటెస్ట్గా ఏవైతే వస్తున్నాయో వైద్య విధానాలు కానివ్వండి, కొత్త ఆలోచనలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ క్యాంపులో ఇంప్లిమెంట్ చేస్తూ మరి వినూత్నంగా వాళ్ళకి వైద్య పరీక్షలు కూడా నిర్వర్తిస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో మేము సఫలీకృతం అయ్యామని చెప్పి భావిస్తున్నాం. ఈ ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్క పేషెంట్కి ఇది మాకు ఇబ్బంది, దీనివల్ల ఈ దుష్ఫలితాలు వచ్చినాయి అనేటువంటి రిమార్క్ని ఈ గత 129 నెలల నుంచి కూడా మేము ఏనాడు కూడా ఒక్క రిమార్క్ను కూడా మేము తీసుకోవడం జరగలేదు. ఉత్తిత్తి పట్టాలతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు విమర్శించారు. నగరంలోని వాంబే కాలనీ 60వ డివిజన్లో మార్పు కోసం సిపిఎం పేరుతో బాబురావు పార్టీ శ్రేణులు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 23 సంవత్సరాలుగా వాంబే కాలనీలో నివసిస్తున్న పేదలకు పట్టాలిస్తామని టీడీపీ, వైసీపీ పార్టీలు మోసం చేశాయని విమర్శించారు. పట్టాల పేరుతో డబ్బులు వసూలు చేసి వైసీపీ ఎన్నికలకు ముందు ఉత్తుత్తి పట్టాలిచ్చి ప్రజలను మభ్యపరుస్తుందని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా రాజకీయ ప్రచారం కోసం పట్టాలను వాడుకోవడం శోచనీయమన్నారు. ఎక్సెల్ ఫ్యాక్టరీ దగ్గర 1000 ఇళ్ళు కట్టి ఖాళీగా ఉన్నాయి. ఆ ఇళ్ళు ఇవ్వట్ల అంటే నాయకులు పంచుకుంటారా? డిస్నీల్యాండ్లో 57 ఎకరాల స్థలం ఉంది, దాన్ని కబేళా పెడతా ఉంటారు. మనుషులకి ఇళ్ళు ఇవ్వకుండా పశువులకు కబేళా ఏంటి అంటే దాంట్లో మీకు ప్రైవేట్ కంపెనీకి ఇస్తే కోట్ల రూపాయల ముడుపులు వస్తాయన. అందుకే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ఇళ్ళు పేదవాళ్ళకి కేటాయిస్తాం. అలాగే సింగనగర్ డిస్నీల్యాండ్లో అక్కడ కబేళా రద్దు చేసి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేట్టుగా చేస్తాం. అందుకే విజయవాడ సెంట్రల్లో సిపిఎంని గెలిపించండి, కమ్యూనిస్టులను ఆదరించండి అని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ పోరాటం ఆగదు. పేద ప్రజలంటే ప్రభుత్వానికి, తెలుగుదేశానికి, వైసీపీకి ఇద్దరికీ నిర్లక్ష్యమే. అందుకే వ్యాంపై కాలనీని గాలి కొదిలేశారు. ఆఖరికి రైల్వే ట్రాక్ దగ్గర వంతెన కడతామని నడిచే దారి కూడా లేడం చేసినటువంటి పాపం ఈ ప్రభుత్వాలది. అందుకే దీని మీద రాబోయే కాలంలో ఉద్యమిస్తాం. అలాగే ఎన్నికల్లో సిపిఎంని గెలిపించమని మేము విజ్ఞప్తి చేస్తాం.
ప్రజలను ఓటు అడిగే అర్హత కేవలం వైసీపీకి మాత్రమే ఉందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని అన్నారు. ప్రజలకు ఇంత సంక్షేమం, అభివృద్ధి చేసిన వైసీపీకి మరోసారి పట్టం కట్టాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 40వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆంజనేయరెడ్డితో కలిసి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ లబ్ధిని కరపత్రాల ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల జీవిత కలైన సొంత ఇంటి కలను జగన్మోహన్ రెడ్డి నిజం చేశారని అన్నారు. కొండ ప్రాంత వాసులకు అన్ని మౌలిక వసతులు కల్పించారని అన్నారు. టీట్కో ఇళ్లని చెప్పి పేదలను మోసం చేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని అన్నారు. ఇంత సంక్షేమం, అభివృద్ధి చేసిన వైసీపీకి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పొత్తుల కోసం మాత్రమే ప్రతిపక్షాలు పాకులాడుతున్నాయి తప్ప ప్రజా సమస్యలు పట్టవని అన్నారు. ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం తమకు మాత్రమే ఉందన్నారు. ఎప్పుడా అని ఎదురు చూస్తూ 30-40 సంవత్సరాల నుంచి ఏ పార్టీ వచ్చినా సరే ఆదుకోలేదు. మరి ఈరోజు కొండ ప్రాంతం నివసించే వాళ్ళకి జగనన్న రెగ్యులైజేషన్ చేసి వాళ్ళ మహిళల పేరు మీద ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. జగనన్న పాలనలో మంచి అభివృద్ధి, మంచి సంక్షేమం లభిస్తుందని. అలాగే కొండ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కళ్ళు కూడా నాయకుడు కూడా కొండ ప్రాంతాన్ని మెట్లెక్కిన నాయకుడు లేడు. మరి ఈ ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో, స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి గడపకి వెళ్ళి కొండ పై ప్రాంతాన్ని కూడా వెళ్ళి చూసి సమస్యలను పరిష్కరిస్తున్నాం. మెట్ల మార్గం కానివ్వండి, అలాగే సైడ్ డ్రైన్స్ కానివ్వండి, కాలువలు కానివ్వండి, అనేక విధాలుగా ఆ కొండ ప్రాంత వాసులకి ఎప్పటి నుంచో ఉన్న చిరకాల స్వప్నం అది. పేదవాడి సొంతింటి కళ నెరవేర్చే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగులేస్తుంది. కులాలు చూడాల, మతాలు చూడాల, ప్రాంతాలు చూడాల, ఈవెన్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ వాళ్ళకు కూడా అర్హత ఉంటే పథకాలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగనన్న మాత్రమే సాధ్యమైంది. ఎక్కడా కూడా ప్రతి చోట కూడా మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఉండదు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక 10 మందికో ఏదో పథకాలు ఇస్తారు. కానీ ఇక్కడ అది కాదు. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి రాబోయేటువంటి కాలంలో మనందరికీ కూడా ఆ యొక్క అంటే ఒక ఓటు ద్వారా జగనన్నకు కృతజ్ఞత తెలుపుకునేటువంటి అవకాశం మనందరికీ కూడా వచ్చింది. కాబట్టి మన యొక్క అవకాశాన్ని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బీసీలకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుకా సాయిరాం గౌడ్ తెలిపారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నీలకు యాదవ, బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. సీతారాంపురంలోని టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో పట్టబోయిన మాలకొండయ్య యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావుకు మద్దతుగా యాదవ బీసీ ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశం విజయవంతమైన సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లుకా సాయిరాం గౌడ్ మాట్లాడుతూ జనసేన, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నీలకు యాదవ, బీసీ సంఘాలు మద్దతు పలికాయని చెప్పారు. చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ఇవ్వటం హర్షణీయమన్నారు. కార్పొరేషన్ను ప్రవేశపెట్టి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. బీసీల కోసం చంద్రబాబు అనేక పథకాలు ప్రవేశపెట్టారని, 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛనిస్తామని ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆదరణ పథకం కింద బీసీలకు సంవత్సరానికి 2,000 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బీసీ విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో విదేశీ విద్య కోసం అనేక నిధులు చంద్రబాబు ఖర్చు చేశారని, జగన్ హయాంలో విదేశీ విద్యా దీవెన పథకం నిర్వీర్యమైందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే విదేశీ విద్యా దీవెన పథకం అమలవుతుందని చెప్పారు. బీసీలకు మేలు చేసే టీడీపీకి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 1,50,00,000 రూపాయలు మరి అందరికీ కూడా బీసీలకి బడ్జెట్లో కేటాయించి వాళ్ళ అభివృద్ధికి చేస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే ఆదరణ పథకం కోసం 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు, అంటే సంవత్సరానికి 2,000 కోట్ల చొప్పున బీసీలకి బీసీ ఆదరణ పథకాలు అంటే పనిముట్లు ఇచ్చే విధానానికి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల చొప్పున అందిస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే
ఫీజు రీఎంబర్స్మెంట్లు, పీజీ విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి ఎవరికి ₹1 ఇవ్వకుండా క్యాన్సిల్ చేశాడు. మామూలు విద్యార్థులకు కూడా అమ్మ ఒడి అని అదని వాళ్ళకి 50,000 70,000 రూపాయలు ఉన్న మన ఫీజులు ₹1 కూడా చెల్లించకపోవడంతో గత 2 సంవత్సరాల నుంచి కాలేజీల్లో బీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ కానీ, బీఫార్మసీ కానీ, అట్లా డాక్టర్ చదివిన విద్యార్థులకు కానీ వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వకుండా అనంతరం టింబర్ మర్చెంట్ ఛాంబర్ గౌరవాధ్యక్షులు పట్టబోయిన మాలకొండయ్య యాదవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో బీసీలు తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు మేలు చేసే ప్రభుత్వం టీడీపీ అని వెల్లడించారు. ఓటు వేసి వాళ్ళని గెలిపించగలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే బోండామ్మ గారికి మేము ఎందుకు మద్దతిస్తున్నామంటే ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడు, మాట చెప్తే మాట మీద నిలబడినటువంటి వ్యక్తి. అందువల్ల మేము ఆయన్ని గౌరవిస్తాం ఎక్కువగా. అందువలన మా యొక్క విన్నపం మన్నించి అందరూ కూడా ఓటు వేసిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దళితుల సమస్యలను, హక్కులను రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో చేర్చి అమలు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ సర్కారు ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని వ్యాఖ్యానించారు. దేశంలో మోదీని, రాష్ట్రంలో మోదీకి మద్దతుగా నిలిచే టీడీపీ, జనసేన, వైసీపీలను ఓడించాలని దళితులకు ఆయన పిలుపునిచ్చారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు దళిత సమస్యల డిక్లరేషన్పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. మనువాద, మతోన్మాదం పెరిగిపోతోందని, రాజ్యాంగ హక్కులు కాలరాయబడుతున్నాయని, ప్రభుత్వం సంస్థలు అమ్మేసి రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు దళితుల సమస్యలను, హక్కులను తమ మేనిఫెస్టోలో చేర్చి వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ సర్కారు ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి, విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడం కోసంగా ప్రయత్నం చేయాలి. అదే క్రమంలో ప్రమోషన్లు, రిజర్వేషన్లని కల్పించాలి. అట్లనే ప్రభుత్వ రంగం తగ్గిపోయి ఈరోజు ప్రైవేట్ రంగం పెరుగుతుంది కాబట్టి ప్రైవేట్ రంగ రిజర్వేషన్లని కాపాడుకోవాలని చెప్పి దాంతో ఈరోజు దళిత సమస్యలపైన రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో మొత్తం 25 రకాల సమస్యల మీద ఈరోజు దళిత సంఘాలని పెట్టాం. వాళ్ళు సూచన సలహాలతోటి దీన్ని అంగీకరించి ఈ యొక్క దళిత సమస్యలు అయితే ఉన్నాయి వీటిని రాజకీయ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి డిమాండ్తో పాటుగా ఈరోజు దేశంలో బీజేపీని, మన రాష్ట్రంలో ఆ బీజేపీని అంటకావుతున్నటువంటి వైసీపీ, తెలుగుదేశం, జనసేనలను కూడా నలుగురు ఓడించి ఆ రకంగా వామపక్ష ప్రజా శక్తులకి దళిత సంఘాలుగా, దళిత ప్రజలుగా మద్దతు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. రానున్న ఎన్నికలలో ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల అజెండాగా చేసేందుకు యూఎఫ్డీ కృషి చేస్తుందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ ముహమ్మద్ జాహిద్ తెలిపారు. మోదీ సర్కార్ దశాబ్ద కాలంగా అనుసరించిన విధానాల వల్ల దేశం అస్తవ్యస్తమైందని, అన్ని రంగాలలో కార్పొరేటీకరణ జరిగిందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఫోరం తరపున మేనిఫెస్టో రూపొందించామని, రాజకీయ పార్టీలు దీనిలోని అంశాలను తమ పార్టీల మేనిఫెస్టోలలో చేర్చాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికలలో ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల ఎజెండాగా చేసేందుకు యూఎఫ్డీ కృషి చేస్తుందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ జాహిద్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో వచ్చే ఎన్నికలకు సంబంధించిన ప్రజా మేనిఫెస్టోను కో కన్వీనర్లు రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కో కన్వీనర్ హైకోర్టు అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రస్తుత ధోరణులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలు పట్టకుండా అధికార కాంక్షతోనే రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయన్నారు. జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి విభజించాయని, ఈ 10 ఏళ్లలో ఒక్క విభజన హామీ కూడా అమలు కాకపోవటం శోచనీయమన్నారు. గత దశాబ్ద కాలంగా అనుసరించిన విధానాల వలన దేశం అస్తవ్యస్తమైందని, అన్ని రంగాలలో కార్పొరేటీకరణ జరిగిందని, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్షత చూపించిందని మండిపడ్డారు. ఈ తరుణంలో రాష్ట్రంలోని ఒక పార్టీ ప్రత్యక్షంగాను, మరొకటి పరోక్షంగాను కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి
మద్దతు తెలపడం హాస్యాస్పదమని అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఫోరం తరపున మేనిఫెస్టో రూపొందించామని, రాజకీయ పార్టీలు దీనిలోని అంశాలను తమ పార్టీల మేనిఫెస్టోలలో చేర్చాలని పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశాలను చేర్చడానికి అన్ని పార్టీల నాయకులను, పోటీలో ఉండే అభ్యర్థులను యూఎఫ్డీగా కలిసి తమ డిమాండ్లను వారి ముందు పెడతామని అన్నారు. మేము ఈ మేనిఫెస్టోని మిగతా పార్టీలకి వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్న అంశాలు చేర్చాలని చెప్పేసి, ఈ అంశాలే రేపు ప్రభుత్వాలు, ఎన్నికైన ప్రభుత్వాలు కూడా వాటన్నిటిని కూడా అమలు చేయాలి. అమలు చేసినప్పుడే ప్రజల అభివృద్ధి కానీ లేకపోతే ప్రజల హక్కులకు కానీ వాళ్ళు మెరుగైన ఇది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ మేనిఫెస్టోలో అనేక అంశాలని ఇచ్చేసాము. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఏదైతే ఈ హోదాకి సంబంధించింది కానీ, తర్వాత విశాఖ ఉక్కుకు సంబంధించింది, కడప ఉక్కు సంబంధించిన దాన్ని కూడా పనులు ప్రారంభించాలి. అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినవి కూడా చాలా గత సంవత్సరాల నుంచి కూడా అది ప్రతి పార్టీ కూడా వచ్చి దానికి సంబంధించిన వాగ్దానం చెప్తున్నారు, కానీ వాటికి సంబంధించిన ఏవి కూడా నెరవేరట్లేదు. కాబట్టి వాటన్నిటిని కూడా త్వరితంగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల దానికి సంబంధించిన అభివృద్ధి చేయాలి. రాంవరప్పాడు యాదవ బజార్లోని తెర్లీస్ క్లినిక్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఖరీదైన వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని గుండె వైద్య నిపుణులు తెర్లి రమేష్, ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలు డాక్టర్ భానురేఖ తెర్లి తెలిపారు. రాంవరపాడు యాదవ బజార్లోని తెర్లీస్ క్లినిక్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గుండె వైద్య నిపుణులు తెర్లి రమేష్, ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలు డాక్టర్ భానురేఖ తెర్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో ఉచితంగా మధుమేహం, రక్తపోటు, ఈసీజీ, 2D ఎకో, కొలెస్ట్రాల్, లంగ్ ఫంక్షన్ పరీక్షలు నిర్వహించారు. నివేదికల ఆధారంగా ప్రజలకు తగిన సూచనలు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా తెర్లి రమేష్ మాట్లాడుతూ తమ క్లినిక్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసి వారి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. వార్షికోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ శిబిరంలో ఉచితంగా ఈసీజీ, 2D ఎకో, బ్లడ్ టెస్టులు, కొలెస్ట్రాల్ కోసం, రీనల్ కోసం, షుగర్స్, ఇట్లా అన్ని రకాల టెస్టులు చేసి వాళ్ళకి ఉచితంగా వైద్య సలహాలు ఇస్తూ వాళ్ళకి ఏ రకమైన ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమైనా కావాలని పేదలకి ఆరోగ్య కార్డులు ఉన్న వాళ్ళకి ఫర్దర్గా మేనేజ్మెంట్ కోసం, ట్రీట్మెంట్ కోసం అందించడం కోసం ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 200 మందిని చూడటం జరిగింది. ఇంకా వచ్చేట వాళ్ళని కూడా చూస్తాము. సాయంత్రం వరకు చూసి అందరినీ పరీక్షించిన తర్వాతనే ఈ వైద్య శిబిరం ముగిస్తాము. ధన్యవాదాలు. అనంతరం డాక్టర్ భానురేఖ తెర్లి మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి గుండెలు, ఊపిరితిత్తులకు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఉచిత శిబిరం ఏర్పాటు చేశామని, 200 మందికి పైగా వచ్చారని, వారికి ఉచిత పరీక్షలు చేసి విలువైన సలహాలు అందిస్తున్నామని చెప్పారు. పేదలకు వైద్యం అందించాలని ఈ ఉచిత పరీక్షలు నిర్వహించామని అన్నారు. తెర్లి క్లినిక్ నందు గత సంవత్సరం నుంచి మేము ఇక్కడ ఊపిరితిత్తులకి, గుండెలకి సేవలు అందిస్తున్నాము. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉచిత మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము. ఇప్పటికే దాదాపు 200 మంది పేషెంట్స్ వచ్చారు. వాళ్ళకి ఉచితంగా బ్లడ్ టెస్టులు, ఈసీజీ, ఎకో, లంగ్ ఫంక్షన్ టెస్టులు చేసి వాళ్ళకి సలహాలు అవి అందిస్తున్నాము. ఈ ఉన్నతమైన అంటే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ మీకు అందుబాటులో అందరికీ ఉన్నారు కాబట్టి ఈ సేవలు మెయిన్గా లో క్లాస్ పీపుల్కి, కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ క్లినిక్లో సేవలు అందిస్తున్నాము. దీన్ని ఇదే నిర్విరామంగా కొనసాగించాలని కోరుతున్నాను. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి వెంబడి ఉన్న వేస్ట్ మెటీరియల్ గుడౌన్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో మంటలు ఎగిసిపడటంతో స్థానికులు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాద సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.